పిల్లలు ఆలోచించ సౌలు కుమారుడు కూడా గిల్బోవ పర్వతం మీద చనిపోయారు యుద్ధంలో. కానీ పిల్లలేమిటి ఈయన రాజయ్య, కానీ శ్రమలు పడిన దేవుడు అతను విడిచిపెట్టలేదు. అతనికి అది ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుడికి స్తోత్రం, దీవెనకరంగా మార్చాడు. కత్తి పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా వాటం అనేది దావీదు చూడలేదు. కత్తి పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా వాటం అనేది చూడలేదు. సౌలు గారు ఆవిడ ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా వినండి, దావీదైతే అనేక రాజ్యాలకు రాజుగా చక్రవర్తిగా కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, లోకులకు కలిగిన ఘనత నేను నీకు కలుగ చేసేదను అని చేసి అంటాడు. దేవునికి స్తోత్రం. కానీ పిల్లలు ఆలోచన, ఎవరికి కలిగిన ఘనత అండి? ఎవరికి కలిగిన ఘనత అండి? అంటే లోకులకు ఘనత ఇచ్చినోడు ఎవరు? ఆయనే. ఆ ఘనత దానికి కూడా ఇస్తాను అంటాడు. చాలా చక్కని పిల్లలు దానితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు పిల్లరా ఆ మాట్లాడుకుంటే పిల్లరా చాలా ఆధ్యాత్మికత పిల్లలు అంటే అన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రంగా ఎవరుకుంటున్నాడండి? తన విధేయులకు వారిని ఎంతో స్థితిలో చాలా మంది పిల్లలు ఎదిగిన తర్వాత చెడిపోతున్నారండి. 4 నోట్ల ఎవరుగా మీ పిల్లలకి అంతటా అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకెంతో ఉంది మనం పిల్లలండి. ఏలియా గారితో దేవుడు చెప్పాడు, ఏమంటాడు? నువ్వు ప్రయాణం చేయాల్సిన చాలా ఉంది అని అంటాడు. ఎంత అయిపోయింది అనుకుంటున్నావా? అయిపోలే. ఏదో ఒక అద్భుతం చేసేసినంత మాత్రం, వర్షాన్ని కురిపించేసినంత మాత్రం, అగ్ని దిక్కులేని ఆకాశం వచ్చి దింపేసి అయిపోలే. ఉంది, ఏముందండి? ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది, ప్రయాణం ఇంకా ఉంది అని చెప్పబడుతూనే ఉంది. దేవుడు సత్యమా దేవుని బిడ్డలారా, పిల్లలు ఆలోచన చేయండి. కాస్త సుఖం రాగానే మరి పిల్లలండి అన్ని మర్చిపోయి పిల్లలు దేవుని తిరుగుబాటు వచ్చే పాపం వైపు చూసి పిల్లలండి ఇష్టానుసారంగా జీవించడం పిల్లలండి మనుషులకి మాత్రం కూడా తగదు. దేవునికి స్తోత్రం కాదు. ఇంకా ఆయన ఇచ్చే ఆశీర్వాదం వైపు చూడాలి. ఏం చేయాలండి? ఆయన ఇచ్చే ఆశీర్వాదం వైపు చూడాలి. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయగల పిల్లల ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కనుక పిల్లలు ఆలోచించారు. మన కష్టాలు మన బాధలు పిల్లల ఎక్కువ శాతం పిల్లలేండి మన మహిమపరచడానికి అయితే అది మంచిదే. స్తోత్రం ఇద్దాం. తెగ మనం చేసిన పాపాన్ని బట్టి మనం పిల్లలేండి శిక్షణ అనుభవిస్తే దానివల్ల మనకు ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదండి. అదంతా హృదయే. కానీ పిల్లరా కాబట్టి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఎంతకాలం పాపం చేసి శిక్షించబడతా ఉంటాం. ఇది మంచిది కదా. కానీ పిల్లరా మనం నిలిచినట్టయితే ఇలాంటి ఇక మన శత్రువులు మనం కనపడరు. దేవునికి స్తోత్రం. అంటే మన ఆధ్యాత్మిక జీవితం ఎంత గొప్పగా ఉందని చెప్పండి. మన శత్రువులు మనకు కనపడ